పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. లేరగ్గాడిది మంచి కలపాడి చేసినవే శాంతి. వడరా నువ్వు అంబానీ తెలుసా నీకు? తెలుసు. అక్కడెక్కడనో ముంబైలో ఉన్న అంబానీ తెలుసు, ఈ పక్కలో ఉన్న శివగారు తెలియదా? లక్ అంటే నాదేనే. అర్జెంట్గా 2 లక్షలు ఇవ్వన్నా. జరా 2 లక్షలు అవసరం ఉన్నాయి, ఇస్తావని చెప్పి కాల్ చేసిన. నాకు 2 లక్షలు కావాలి. ఏం చేస్తావురా పైసలు ఇస్తే? దుబాయ్ పోతా. చదువులేనోడు కూలి పనికి, చదువున్నోడు కార్పొరేట్ పనికి దేశాలు పట్టుకుని ఎందుకు తిరుగుతారు? ఈడుండి ఇంత టార్చర్ ఎవడు భరిస్తాడు సార్? ప్రపంచవ్యాప్తంగా సినిమాలన్నీ చాలా చాలా అద్భుతాలు సృష్టిస్తున్న క్రమాలు కనబడుతున్న క్రమంలో బడ్జెట్ బేస్డ్ సినిమాలు చాలా వరకు చూసాం. అదే క్రమంలో లో బడ్జెట్లో కూడా ప్రజలకు కావలసిన అంశాలను పొందుపరుస్తూ చాలా సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతోపాటు లోకలిజం పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాలు తీయాలంటే చిన్నపట్నానికి చెన్నైకి వెళ్లాల్సిన పరిస్థితి నుంచి హైదరాబాద్ వరకు సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఈ రోజుల్లో హైదరాబాద్ నుండి జిల్లా కేంద్రాల్లో కూడా సినిమా ఇండస్ట్రీ పాకుతోంది. లేరగ్గాడిది మంచి కలపాడి చేసినవే శాంతి. వడరా నువ్వు అంబానీ తెలుసా నీకు? తెలుసు. అక్కడెక్కడనో ముంబైలో ఉన్న అంబానీ తెలుసు, ఈ పక్కలో ఉన్న శివగారు తెలియదా? లక్ అంటే నాదేనే. ప్రొడ్యూసర్లు వస్తున్నారు, డైరెక్టర్లు వస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుండి చాలామంది పేరొందిన డైరెక్టర్లు అంతా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమ పేరును సుస్థిరం చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా కరీంనగర్ జిల్లా నుంచి కూడా ఒక టీం ముందుకొచ్చింది. కొత్తగా ఒక వినూతనమైన సబ్జెక్టును ముందుకు తీసుకొచ్చి కరీంనగర్ను బేస్ చేసుకొని ఇక్కడే పూర్తి ఆ సినిమాను షూటింగ్ కూడా చేసుకున్న క్రమం. ఆ సినిమాకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ముందు వారితో మాట్లాడదాం. కరీంనగర్ జిల్లాలో షూటింగు, కరీంనగర్ జిల్లా నుంచి డైరెక్టరు, కరీంనగర్ జిల్లా నుంచి నిర్మాత, కరీంనగర్ జిల్లా నుంచే దర్శకత్వం వహించిన ఈ సినిమా పైలం పిల్లగా అనే పేరుతో వస్తుంది. అచ్చమైన తెలంగాణ పేరు పెట్టుకున్న ఆ నేపథ్యం ఏంది, అసలు డైరెక్టర్ ఆలోచన ఏంది, కథాంశాలు ఎలా ఉన్నాయి, రానున్న రోజుల్లో ప్రేక్షకులు ఎలా ఆదరించబోతుందో తెలుసుకునే పద్ధతి. మొదటగా దర్శకుడితో మాట్లాడదాం. మనతో పాటు దర్శకుడు ఆనంద్ గుర్రం, మీరు అంతే కదా? చూద్దాం. మీరు సినిమాను ఒక పేరు కూడా చాలా తెలంగాణను అచ్చ తెలంగాణ భాషలు రూపొందించి పెట్టారు, కరీంనగర్ నేపథ్యంగా తీసినట్టుగా తెలుస్తుంది. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతున్నట్టు, దీనిలో మెయిన్ లీడ్ ఎలా ఉంటుంది? సినిమా వచ్చేసి కరీంనగర్ రూరల్, కరీంనగర్ పల్లె వాతావరణంలో జరిగే ఒక అద్భుతమైన స్టోరీ అండి. సో ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక మంచి ఫన్ సెటైరికల్ సినిమా. బేసిక్గా జానర్ వచ్చేసి సో సినిమా కథకు వచ్చేసి ఏంటి అంటే, కరీంనగర్లో ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈవెన్ ఇండియాలో అయినా ఏ పల్లెటూరులో అయినా కూడా ఏంటి అంటే భారతదేశంలో ఉన్న పల్లెలన్నీ ఖాళీ అవుతున్నాయి. ఖాళీ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే పక్కన ఉన్న సిటీస్కో లేకపోతే టౌన్స్కో ప్లస్ లేదు విదేశాలకో. అంటే మా సినిమాలో ఒక లైన్ ఉందండి, చదువు రానోళ్ళు కూలి పనికి, చదువుకున్నోళ్ళు కార్పొరేట్ పనికి దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు, మరి ఇక్కడ ఉండేది ఎవరు అంటే, మీరు చదువుకున్నా బయట ఊరిని వదిలి వెళ్ళాల్సిందే, చదువు లేకపోయినా ఊరిని వదిలి వెళ్ళాల్సిందే. మరి ఇక్కడ ఊళ్ళో వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లా. సో మరి ఫ్యూచర్ ఏంటి? సో ఇలాంటి అంశాలని మనం హైలైట్ చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ ఊళ్ళోనే ఉపాధి దొరికితే సేమ్ ఏంటి అంటే, అలాంటి ఒక యువకుడికి ఆ ఊళ్ళో ఉపాధి దొరికి ఆ ఊళ్ళోనే వాడికొక్కడికే కాదు వాడు ఆ ఊరంతా బాగుపడే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. అంటే మీ ఐడియా పల్లె తల్లి లాంటిది, పట్టణం ప్రియురా లాంటిది అని ఒక కొటేషన్ ఉండే, ఆ బేస్ చేసుకొని అంటే మీరు తరలింపు వెళ్ళడానికి రీజన్ చేసుకొని తీసిన సినిమా ఇది. ఆఫ్ కోర్స్ అండి. అంటే ఎందుకు మైగ్రేట్ ఎందుకు అవుతుంది అంటే, ఎక్కడికైనా ఇప్పుడు ఇక్కడ మనకి ఏది దొరకకపోతేనే కదా ఇంకో దగ్గరికి వెళ్ళేది. సో ఆ బేసిస్ మీదనే ఏంటి అంటే, ఆ బేసిస్ మీద ఇలా ఊళ్ళన్నీ ఖాళీ అయిపోతే ఊళ్ళల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి, ఒకవేళ నిజంగానే అట్లాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడానికి ఒక అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి యూత్ పడే పాటలు ఏంటివి అనేది. గుడ్. అంటే ఇది తీయడానికి మీకు ఐడియా ఎందుకు వచ్చింది అంటే, మీరు గతంలో సినిమాలు తీసారా? తెలుగు ఇండస్ట్రీలో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే సినిమా రిలీజ్ చేయడం కూడా ఒక ఎత్తు. ఎందుకంటే థియేటర్ యజమాన్యాలు మారినాయి, థియేటర్ థీమ్ మారింది, ఒక చాలా ఉంటాయి దీనికి సంబంధించింది, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఇవన్నీ. మొట్టమొదటి సినిమా, అందులో జిల్లా కేంద్రంను కరీంనగర్ లాంటి జిల్లాను ఎంచుకొని మీరు చేస్తున్న సినిమాకు మీ రిలీజింగ్కు అన్ని సౌకర్యాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే
ఆఫ్ కోర్స్ అండి, మేము మాది చిన్న సినిమా అయినా కూడా ఇప్పటివరకు రిలీజ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం మేము ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నాం సినిమాని. చాలా ఏంటి అంటే లిమిటెడ్గా రిలీజ్ చేసుకుంటున్నాం. కాకపోతే సినిమాకున్న మంచి రెస్పాన్స్తోని ఇప్పటివరకు అయితే అన్నీ మేము రిలీజ్ చేసే అన్ని చోట్లల్లో మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అంటే బేసికల్గా ఏంటి అంటే సినిమా చూడడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్గా కరీంనగర్ జిల్లా అంటేనే జానపద నేపథ్యం. అంటే ఈ సినిమాలో మ్యూజిక్ సంగీతం అంతా కూడా జానపద నేపథ్యం ఉందా, లేకుంటే పాశ్చాత్య సంగీతాన్ని మోడర్నైజ్ కూడా మీరు పొందుపరచడం జరిగిందా? రెండు ఉన్నాయండి. అంటే ఇప్పుడు సినిమాలో 6 పాటలు ఉన్నాయి. ఒక పాట ప్యూర్ ఏంటి అంటే మనకి తెలంగాణ అని కాదు కానీ ఏంటంటే మన ఇండియన్ రూట్స్కి సంబంధించిన ఇండియన్ సాహిత్యాన్ని కానీ ఇండియన్ మ్యూజిక్కి సంబంధించి ఆ వాతావరణంలో ఒక పాట. మిగతా పాటలన్నీ చాలా అన్ని పాటలు ఏంటి అంటే అందరికీ నచ్చే విధంగానే ఉంటాయి. అది అన్నీ మిక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే మీరంతా కొత్త వాళ్ళే, డబ్బు పెట్టారు అంటే ఏ ధైర్యం? అంటే మీ సబ్జెక్ట్ నమ్ముకున్నారా, ప్రజల్ని నమ్ముకున్నారా? మా టాలెంట్ నమ్ముకున్నాం చెప్పాలంటే. సో ఖచ్చితంగా ఏంటి అంటే ఇక్కడ ఇందులో పనిచేసిన వాళ్ళంతా చాలా టాలెంటెడ్ యాక్చువల్గా. సో ఈవెన్ మ్యూజిక్ దగ్గర నుండి అట్ ద సేమ్ టైం డిఓపి, హీరో కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, ప్లస్ మా ఇందులో యాక్టర్స్ కానీ అందరూ ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ పర్సన్స్. సో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది అది ఖచ్చితంగా. ఒకవేళ ఈ సినిమా మీరు అనుకున్న ఫలితాలు వస్తే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది మీ ఆలోచన? ఖచ్చితంగా ఏంటంటే ఇంతకంటే పెద్ద సినిమానే చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఏంటంటే ఒక స్టెప్ పైకి వెళ్ళి ఇంకా మంచి కథలు, ఇంకా రూటెడ్ కథలు, ఇంకా ఏంటి అంటే జనానికి ఉపయోగపడే కథలు ఖచ్చితంగా సినిమాలు వస్తాయి. అంటే అంతకుముందు ఏం చేశారు మీరు? ఈ సినిమా ఫీల్డ్కి రాకముందు మీకు అసలు ఈ సినిమా తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్గా ఏంటంటే మాది హ్యాపీ అవర్స్ ఫిలిమ్స్ పైన మేము ఆల్మోస్ట్ 100 పైన యాడ్స్ చేసామండి ఇప్పటివరకు. సో బేసికల్గా ముంబై, హైదరాబాద్ బేస్డ్లో ఆల్ కార్పొరేట్ సంస్థలకు టీవీ కమర్షియల్స్, టీవీ యాడ్స్ చేసాము. బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో టాలీవుడ్లో, సో ఆ తర్వాత బన్నీ గారితో, సో వీళ్ళందరితో ఏంటంటే యాడ్స్ చేసాము. దాని తర్వాత ఏంటి అంటే ఒక సినిమా చేయాలి అని ఒక కథ పుట్టి ఏంటి అంటే మేము డాక్యుమెంటరీ చేసే క్రమంలో ఏంటి అంటే ఊళ్ళు అంటే పల్లెటూళ్ళు తిరగడం, అంటే ఒక్క తెలంగాణనే కాదు చాలా ఏపీలో కానీ వేరే స్టేట్స్లో కానీ చాలా విలేజెస్ తిరిగినప్పుడు అక్కడ ఉండే వాతావరణం, అక్కడ ఉండే పరిస్థితులు చూసి సో ఇలాంటి కథ చెప్తే బాగుంటుంది, మన స్టేట్లో కూడా మన తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి కథ చెప్తే బాగుంటుంది అని తెలంగాణ బేస్డ్ చేసుకొని మన ఇక్కడున్న పరిస్థితులను బేస్ చేసుకొని ఒక మంచి అంటే ఇది మీకు చెప్తే ఇది సమస్యలాగా ఉండొచ్చు కానీ కాకపోతే ఈ స్టోరీ కథనం అంతా ఏంటి అంటే చాలా ఫన్ రైడింగ్గా, చాలా సటైరికల్గా, చాలా హ్యూమరస్గా ఉంటుంది. అర్జెంట్గా 2 లక్షలు ఇవ్వ అన్న, జరా 2 లక్షలు అవసరం ఉన్నాయి ఇస్తామని చెప్పి కాల్ చేసిన. నాకు 2 లక్షలు కావాలి. ఏం చేస్తావురా పైసలు ఇస్తే? దుబాయ్ పోతా. చదువులేనోడు కూలీ పనికి, చదువున్నోడు కార్పొరేట్ పనికి దేశాలు పట్టుకుని ఎందుకు తిరుగుతారు? ఈడుండి ఇంత టార్చర్ ఎవడు భరిస్తాడు సార్? హీరో సాయి తేజ్తో మాట్లాడదాం. మొట్టమొదట హీరోగా మీరు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అది ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మీరు ఇక్కడనే షూటింగ్ చేసుకున్న సినిమా ఉన్నది. మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చాలా సినిమాలు చూశారు, పెద్ద పెద్ద హీరోలు, స్టార్ డ్రామా హీరోల సినిమాలు చూశారు. మీరు ఈ ప్రొఫెషన్లోకి ఎందుకు వచ్చారు? రానున్న రోజులు ఎలా ఉండబోతుంది మీ ఆలోచన? అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి తేజ. సో పైలం పిల్లగా సినిమాలో నేను యాక్ట్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు ఇప్పుడు ఆనందన్న ఎట్లయితే స్క్రిప్ట్ రాసుకొని నాకు ఇట్లాంటి హీరో దొరకాలి అని ఎట్లయితే అనుకున్నాడో నాకు ఒక థాట్ ఉంటుంది కదా, అరే నాకు ఇట్లాంటి డైరెక్టర్ దొరికితే నాకు మంచిగా ఉంటుంది, చాలా ప్లస్ అవుతుంది. సో నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ అట్లాంటి స్క్రిప్ట్ పైలం పిల్లగా, అట్లాంటి డైరెక్టర్ ఆనందన్న అండ్ అట్లాంటి టీమ్ హ్యాపీ హార్స్ ప్రొడక్షన్, సో హోమ్ ప్రొడక్షన్ లెక్క. సో నేను ఎందుకు వచ్చినా అంటే నాకు చిన్నప్పుడే అంటే 7th 8th క్లాస్ నుంచే నాకు యాక్టింగ్ పిచ్ అనేది ఉంది. సో బేసిక్గా కరీంనగర్ ప్రజలకి అంత యాక్టింగ్ అంటే ఉండొచ్చు, బట్ ఎవరు డేర్ చేసి ముందర అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎవరిని చూడలే. అందరికి దుబాయ్ పోవాలి, ఇంజనీర్, డాక్టర్ అదే ఉంటుంది కానీ యాక్టింగ్ చేయాలి అనేది ఎవరికి ఉండదు. సో నేను ఎట్లా అట్లా వచ్చేసిన డేర్ చేసి. అంటే మీరు న్యాచురల్గా యాక్టింగ్ ఉన్నారా, ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? లేదండి, నేను ట్రైనింగ్ ఎక్కడేం తీసుకోలేదు. నేను గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఒక వెబ్ సిరీస్ తీసిన పిల్లగాడు అని, అప్పట్లో 2018-19లో చాలా పెద్ద హిట్ అయింది. సో దాని తర్వాత ఇంకా అవసరం పడలే యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునేది. సో అట్లా నడుచుకుంటూ వచ్చి ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చి పడ్డా. సెప్టెంబర్ 20 రోజు థియేటర్స్లో వస్తుంది సినిమా, మమతా థియేటర్స్లో ఆడుతుంది కరీంనగర్. సో
మేము అందరం కరీంనగర్ వాళ్ళం, చాలా కష్టపడి తీసినాం సినిమా. మాకు రిజల్ట్ మీరు ప్లీజ్ చూపించండి. ఎందుకంటే మేము ఉత్తకు కూడా అడుగుతలేం. మీరు టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్తే పక్కా టికెట్ పైసలు వసూలు అయిపోతారు, అంటే పక్కా ఎంటర్టైన్ అయిపోతారు. ఒక మంచి సినిమా చూసినాం, ఒక వీక్ అంతా మంచి సినిమా ఎంజాయ్ చేసినాం అని అనుకొని వెళ్తారు. సో రిజల్ట్ చూపించండి, మేము చాలా గ్రేట్ఫుల్ ఉంటాం. లేరగ్గాడిది. మంచి కలపాడి చేసినవే శాంతి. వడరా నువ్వు. అంబానీ తెలుసా నీకు? తెలుసు. అక్కడెక్కడో ముంబైలో ఉన్న అంబానీ తెలుసు, ఈ పక్కలోనే ఉన్న శివగారు తెలియదా? లక్ అంటే నాదేనే. లోకలిజం పెరిగిపోయిన సామాజిక నేపథ్యంలో ఎక్కడికక్కడ టాలెంట్ను ఇప్పటికే కరీంనగర్ జిల్లా నుంచి చాలా విలేజ్ షోస్ లాంటి యూట్యూబ్ ఉన్న హీరోలు యూట్యూబ్ చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న క్రమంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లా నుంచి ఒక టీం, ఒక సినిమా యూనిట్ పూర్తిగా పైలం పిల్లగా పేరుతో ముందుకు వస్తున్న క్రమంలో వాళ్ళు కూడా ఆశిస్తున్నది ఒకటే, ప్రేక్షకులకు వీలైనంత వరకు తాము చేతనంత కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు కథాకథనిక నిత్యామని చెప్తున్నారు. అయితే మనము ఆలోచించాలి, ఇప్పటికే వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు ముందుకు వస్తున్న క్రమంలో చిన్న సినిమాలకు కూడా అంతే లెవెల్లో ఆదరణ ఉందని కూడా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ప్రూవ్ చేయడం జరిగింది. త్వరలో థియేటర్లోకి రాబోతున్న సినిమాను మీరు కూడా చూసి చైతన్య వాళ్ళని కోరుతున్న సందర్భంగా అందరూ చేతులిద్దాం. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురా లోకల్ న్యూస్, కరీంనగర్.